అర్థమైందా? గ్రేప్. గ్రెప్ 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 షాడో. ఎస్, షాడో ఫైల్ నుంచి తీసుకో డేటాని యూజింగ్ గ్రెప్ కమాండ్. ఎస్, షాడో షాడో తీసుకొని ఈ షాడో ఫైల్లో నుంచి ఎస్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫో పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ షాడో ఎక్కడుంది? ఈటీసీ తర్వాత షాడో, ఇది యాక్చువల్గా ఫైల్ నేమ్. సో షాడో ఈటీసీ అనే ఈ ఫైల్ లోపల పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఏంది? ఆల్ యూజర్స్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. కానీ నాకు విబాను పాస్వర్డ్ ఇన్ఫర్మేషనే కావాలి. అప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ వెంటనే గ్రప్ రాసి విబాను రాసి ఈటీసీ క్రాష్ Class pass. పాస్టబిలిటీ, అంతేనా? షాడో. షాడో. పాస్టబిలిటీ రాస్తే వేరేది వస్తుంది, వేరే ఫైల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు షాడో నుంచి తీసుకురమ్మా అని చెప్పాలి. అప్పుడు ఏంది? షాడో So, అంతే, అయిపోయింది. ఎస్, సిటీసీ షాడో. ఎస్, ఇప్పుడు డైరెక్ట్గా అసలు విబాను అనే వ్యక్తికి, అసలు యూజర్కి పాస్వర్డ్ ఉందో లేదో నేను చెప్పొచ్చు ఈజీగా. రైట్, ఎస్, ఇలాగ వెళ్ళిపోయి ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం? గ్రెప్ గ్రెప్ ఈటీసీ shadow. గ్రేప్. తప్పకుండా యూజర్ నేమ్ ఎవరనే చెప్పాలి కదా. ఎవరని చెప్పకపోతే దానికి తెలియదు మళ్ళీ గ్రప్కి. ఏయ్, గ్రప్కి ఇన్పుట్ అందించు అని చెప్పిద్ది. ఎవరు? షల్. నీకు చెప్పేసిద్ది వెంటనే, ఏ గ్రప్కి ఇన్పుట్ అందించు, హూ ఆర్ యూ అనిద్ది. షెల్ డాష్ అనమాట. ఎస్, వి బాన్, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, నౌ బాను అనే యూజర్కి పాస్వర్డ్ లేదు. ఎస్, ఎలాగా? ఇదిగో ఎక్స్ప్లెనేషన్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ ఉన్నాయంటే బాను యూజర్కి పాస్వర్డ్ లేదు. బట్ బాను యూజర్కి పాస్వర్డ్ తయారు చేయాలంటే పెద్ద విషయం ఏంటి? నో, పాస్ట్ ఎవ్రీడి వి బాను, అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. అరే, కమాండ్ నాట్ ఫోన్ అంటది ఏంటి? వై? ఎవరు చెప్తున్నారు ఇది? బ్యాష్ బ్యాష్ షెల్ చెప్తుంది ఇక్కడ. ఏమ్మా లైనెక్స్, అయ్యా బాబు యూజర్, నువ్వు చేసిన ఈ కమాండ్ మా దగ్గర లేదు, ఆ కమాండ్ నాట్ ఫౌండ్. సరి చూసుకొని మళ్ళీ వేరే కమాండ్ టైప్ చేయి, లేకపోతే నేను నిన్ను క్షమించనంటది. ఎవరు? బ్యాష్. అదే అనమాట విషయం. సో ఇప్పుడు మనం ఎన్ని ఎస్లు కొట్టాం? 3 కొట్టేసాం. కాబట్టి మనం ఏం చేయాలా? మళ్ళీ ప్యాస్టబిలిటీ వి బాను కొట్టాల. అప్పుడు సరిగా ఎస్ బాబు చేంజ్ చేసుకో పాస్వర్డ్. చూసారా షెల్ అనేది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో? ఎస్, ఓకే. అప్పుడు 1 2 3 1 2 3. సో పాస్వర్డ్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. రైట్. సో బాను యూజర్కి పాస్వర్డ్ కూడా ఇచ్చేసా. మళ్ళీ తెలుసుకోవాలంటే గ్రెప్ రాసి వి బాను రాసి ఈటీసీ Password. షాడో షాడో అయిపోయింది. సో దిస్ ఇస్ అ విబాను యూజర్ పాస్వర్డ్. అయ్యో ఏం సార్ ఇట్లా ఉంది? ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఇదంతా ఎన్క్రిప్షన్ ఫార్మాట్. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు యాక్సెస్ దిస్ పాస్వర్డ్, తీసుకో, యాక్సెస్ చేసుకో, కావాలంటే ట్రై చేసుకో అని చెప్పొచ్చు వాడికి. ఎందుకు? దీన్ని గనక ప్లెయిన్ టెక్స్ట్లోకి మార్చాలంటే వాడు డిఫరెంట్గా ఎన్ని వందల ప్రోగ్రామ్స్ రాయాలా. ఎన్ని వందల ప్రోగ్రామ్స్ రాసినా వాడికి అంతు చిక్కదు. నోబడీ విల్ క్యాచ్ యువర్ పాస్వర్డ్. దిస్ ఇస్ ద లెనిక్స్ అడ్వాంటేజ్. ఓకే, ఎన్క్రిప్షన్ లెనిక్స్ అడ్వాంటేజ్. సింపుల్గా చెప్పాలంటే ఎవరు దీన్ని క్యాచ్ చేయలేరు. ఎవరిని దీన్ని డీకోడ్ చేసి మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్లోకి మార్చే శక్తి లేదు నీకు తప్పితే. నీకు తెలుసు పాస్వర్డ్, అంతే. విబాను పాస్వర్డ్ ఏంది? 1 2 3, అంతే మనం ఇచ్చింది. సరే, ఇప్పుడు విబాను అక్కడ సెషన్లోకి లాగిన్ అవ్వాలంటే, విబానుకి సంబంధించి మనం ఏదైనా యూజర్ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ ఇన్ దిస్ ప్లేస్? విబాను యూజర్ సెషన్లో లాగిన్ అవ్వాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? SSHD కాన్ఫిగ్ ఫైల్లో ఎస్ఎస్ఎస్డి కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేసి మోడిఫికేషన్. పాస్వర్డ్ అథెంటికేషన్ అంతే, సింపుల్గా మోడిఫికేషన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా? కాన్ఫిగ్ ఫైల్కి వెళ్ళు. ఎలా వెళ్ళాలా? విఐఎం ఈటీసీ. ఏం సార్ విఐఎం కాకపోతే రాదా? ఇది నానో తోటే నెల్లు, నో ప్రాబ్లం. నానో తర్వాత
టిసి ఎస్ఎస్హెచ్ ఎస్ఎస్హెచ్డి సిఓఎన్ఎఫ్ఐజి ప్రెస్ ఎంటర్ బటన్ అయిపోయింది. సో నౌ జస్ట్ మోడిఫై ద థింగ్స్ ప్రాపర్లీ. ఎక్కడైతే మనకి మార్చాల్సి ఉందో అక్కడ ఇది చూసారా, ఇక్కడ నో, ఎస్ ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ కంట్రోల్, ఆఫ్టర్వర్డ్స్ ఎంటర్ బటన్. పర్ఫెక్ట్ అయిపోయింది. తర్వాత కంట్రోల్ ఎక్స్ చూసారా. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చూడండి ఏమవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేయాలా? రీస్టార్ట్ ద సర్వీస్ ఇమీడియట్లీ. సో కాబట్టి సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్ అంత అయిపోయింది. ఎస్, ఇది స్టోరీ. ఇప్పుడు ఇప్పుడు భాను, ఈయన భాను పిటిటి పట్టీలోకి వెళ్తున్నాడు. భాను పట్టీ 2 ఓపెన్ చేసి ప్రొఫైల్ 2 ఓపెన్ చేసి తనకిచ్చిన ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో ఐపీని ఎస్ ఎంటర్ చేశాడు, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాడు. లాగిన్ యాజ్ ఏ EC2 యూసర్, అంతేనా? భాను యూజర్గా ఎంటర్ అవ్వాలి. మనకి EC2 ఎందుకు అవసరం? VBHA భాను యూజర్. ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ ఎంత? 1 2 3 చూసారా. ఎస్, ఇప్పుడు భాను యూజరు ఫోల్డర్ ఏదో తెలుసుకోవాలంటే, భాను యూజర్ యొక్క ఫోల్డర్ ఏదో తెలుసుకోవాలంటే PWD అంటే ఏంది? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఏంది భాను ఫోల్డర్ ఏంది? ఇప్పుడు ABC బ్యాంకే, నాన్ సెన్స్ అంతా లేదు, డైరెక్ట్ ABC బ్యాంక్. ఇప్పుడు భాను అనే వ్యక్తి ఏది చేసినా ఎక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది? అది ఎక్కడ స్టోర్ అయింది? ఇప్పుడు నేను సపోజ్ ఐ క్రియేటెడ్ 10 ఫైల్స్. ఎలా 10 ఫైల్స్ అంటే, ఇదిగో టచ్ అని రాసి ఫైల్ అని రాసి 1 అర్థమవుతుందా? 1.10 అని రాసా. ఇప్పుడు ఈ 10 ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఎవరు చెప్తారు? మరి ఇప్పుడు ఏంది? పర్మిషన్ డినైడ్ వస్తుంది ఇక్కడ. వై చెప్పండి. రూట్ ఫోల్డర్ లో ఉన్నాం. సరే, రూట్ ఫోల్డర్ కాదు, యాక్చువల్గా భాను అనే వ్యక్తి ఒక యూజర్. అలాంటి వ్యక్తి ABC బ్యాంక్ అనే ఒక ఫోల్డర్ మీద యాక్సెస్ తీసుకోవాలా, యాక్సెస్ ఇవ్వాలా ఒక వ్యక్తి. ఆ యాక్సెస్ ఇచ్చేదాన్నే పర్మిషన్స్ అంటాం. ఎస్, పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? పర్మిషన్స్ ఈ ఫోల్డర్ పైన ఎలాంటి పర్మిషను భానుకి ఇవ్వాలి? భాను డెవలపర్ కాబట్టి ఈ ఫోల్డర్ మీద ఒకలాంటి పర్మిషన్స్ ఇస్తా. అంటే ఫోల్డర్లో ఉన్న విషయాలు చూసుకో అంతే, రీడ్ ఓన్లీ. ఫోల్డర్లోనే నువ్వు కొత్తగా ఫైల్స్ తయారు చేయాలంటే ప్లీజ్ టేక్ ద పర్మిషన్ అంటాడు. ఎస్, మళ్ళీ హౌ టు ప్రొవైడ్ ఏ పర్మిషన్ టు ద ఫోల్డర్, అది వేరే కాన్సెప్ట్. అదే ఫైల్స్కి డైరెక్టరీస్కి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ చాప్టర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కలవదా? ఇక్కడ రాదు ఇది. మరి మీరు ఎందుకు చూపించారు ఇది అంటే, ఈ ఫోల్డర్లో మీరు ఏది పెడితే అది చేయటానికి అవకాశం లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ పర్మిషన్ అని చెప్తాను నేను. రైట్, యూ నీడ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్, యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ నెక్స్ట్ అట్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో హై లెవెల్ టీమ్, వాళ్ళు మీకు పర్మిషన్స్ ఇస్తారు. బట్ యూ మస్ట్ రైజ్ ద టికెట్, బేస్డ్ ఆన్ యువర్ టికెట్. ఎస్, దా టికెట్ అప్రూవల్ చేసుకొని ఎస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదో తెలుసుకొని వాళ్ళు అప్రూవల్ ఇస్తారు మీకు. రైట్, సో దాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. అట్లా అనమాట, మీరు ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉంటారు. ఇది స్టోరీ. ఓకే, సరే సార్, బాగానే అర్థమైంది మాకు. PW అని చెప్తే చాలు, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టర్ వస్తుంది. అలాగే మనకి హూ యామ్ ఐ అనే కమాండ్ టైప్ చేస్తే చాలు, నేను ఎవరినో తెలుసుకోవచ్చు. నేను భానుని అని తెలుసుకుంటా, అది హూ యామ్ ఐ. ఓకే, ఆ తర్వాత హూ అనే కమాండ్ టైప్ చేస్తే హూ
ఎంతమంది యూజర్స్ ఏ టెర్మినల్స్ మీద లాగిన్ అయ్యారు, వాళ్ళ ఐపీ అడ్రస్లు ఏందో తెలుస్తూ ఉంటాయి. ఓకే ఓకే. ఆ తర్వాత హూ రాసి యామ్ రాసి ఐ. ఏం సార్ స్పేస్లు ఇచ్చారేంది మీరు? హూ తర్వాత స్పేస్, యామ్ తర్వాత స్పేస్, ఐ, హూ యామ్ ఐ, ప్రెస్ ఎంటర్ బటన్. ఎట్లా అంటే హూ రాసి యామ్ రాసి ఐ రాసిన వెంటనే అయ్యా బాను నువ్వు టెర్మినల్ నెంబర్ 2 సెషన్ నెంబర్ 2లో లాగిన్ అయ్యావు, నీ లాగిన్ ఐపీ అడ్రస్ ఇది, లాగిన్ ఐపీ అడ్రస్ ఇది. ఎస్, నువ్వు ఎన్ని గంటలకు లాగిన్ అయ్యావు, ఏ డేట్లో లాగిన్ అయ్యావు, అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఎస్, ఇది స్టోరీ. నువ్వు ఏ లాగిన్ అంటే ఏ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అయ్యావో తెలుసుకోవచ్చు ఇక్కడ. అది హూ యామ్ ఐ అంతే. ఓకే, సరే సరే సార్, బాగానే ఉంది. సార్ ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, మీరు చెప్పారు. యూజర్ వర్క్ చేస్తున్నాడు ఇట్లా బాగానే యాక్సెస్ చేసుకొని, బట్ ప్లీజ్ లాక్ ద యూజర్ సార్ అన్నారు మీరు. చెప్పాను కదా, లాక్ ద యూజర్ ఇమీడియట్లీ. యూజర్ని లాక్ చేయండి ఇమీడియట్గా అంటే ఎవరప్పుడు దానికి మళ్ళీ రూట్ యూజరే. బట్ హౌ యూ లాక్ ద యూజర్? ఎలా? హౌ? by user mod యూజర్ hyphen మాడ్ triple రాసి లాక్ Lock. రాసి ఈ బాను లాక్, ప్రెస్ ఎంటర్ బటన్. సరే, వి బానుని లాక్ చేసి పడేసా. బాను సంతోషంగా ఎస్ వర్క్ చేసుకుంటున్నాడు. అతను బాను కూడా లాగౌట్ అయిపోయాడు, సెషన్ నుంచి లాగౌట్ అన్నాడు. లాగౌట్, ఎస్, సెషన్ నుంచి లాగౌట్ అయిపోయాడు. నెక్స్ట్ డే వచ్చేసాడు. నేను ఈరోజు చేసేసా ఇతన్ని. ఇక అతను బాను యాజ్ యూజువల్గా ఎస్ డైరెక్ట్గా పట్టి ఓపెన్ చేశాడు స్టైల్గా. ఆయన మళ్ళీ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసి తర్వాత తనకిచ్చిన ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో దాన్ని కూడా క్లిక్ చేశాడు. తర్వాత సర్వీస్ క్రెడెన్షియల్ తర్వాత బ్రౌజ్ తర్వాత సర్వీస్ సర్వర్ పాస్వర్డ్, ఎస్, ఓపెన్. ఇప్పుడు ఎవరు బాను, వి బానునా BHANU బాను. అంటే బాను లీవ్లో ఉన్నాడు, బట్ ఈజ్ ట్రైంగ్ టు యాక్సెస్ ద సర్వర్ నౌ. ప్రెస్ ఎంటర్ బటన్. పాస్వర్డ్ 1 2 3. లాక్. యాక్సెస్ డినైడ్. వై? బికాస్ లాక్ చేసేసాం మేము అక్కడ. మళ్ళీ తప్పు కొట్టామేమో పాస్వర్డ్ అనుకుని మళ్ళీ ట్రై చేశాడు. వస్తుందా మళ్ళీ? సో మీరు ఇక్కడ ఎన్నిసార్లు అయితే సర్వర్లోకి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారో దట్ ఇన్ఫర్మేషన్ విల్ బీ స్టోర్డ్ ఇన్ టు సమ్వేర్. లైనెక్స్ చాలా తెలివైంది. తన మిషన్లోకి ఎవరెవరు అనవసరంగా లాగిన్ అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఎస్ ఒక ఫైల్లో రాసేసుకుంటుంది. ఇదిగో వి బాను 10 గంటల 50 నిమిషాలకి ఫలానా ఐపీ అడ్రస్ నుంచి ట్రై చేశాడు అని రాసేసుకుంటుంది. రాసేసుకుంటుంది ఆ ఫైల్లో. మళ్ళీ సంథింగ్ మహేష్ ఫలానా ఐపీ అడ్రస్ నుంచి ఈ టైంలో లాగిన్ అయ్యాడు రాసేసుకుంటుంది ఆ ఫైల్లో. అంటే దీస్ ఇస్ ఆర్ లాగ్ ఫైల్స్. లాగిన్ అండ్ లాగౌట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ఫైల్. ఎన్నిసార్లు నువ్వు లాగిన్ అయ్యావు, ఎన్నిసార్లు నువ్వు లాగౌట్ అయ్యావు, అసలు ఎన్నిసార్లు నువ్వు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చావు, అసలు ఎన్నిసార్లు నువ్వు ఏమేం చేసావు, ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఆ ఫైల్. చెప్తా, ఆ ఫైల్స్ గురించి కూడా చెప్తా. ఎస్, ఆ ఫైల్స్లోకి మనంగా వెళ్తే ఎవరెవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరి డీటెయిల్స్ మనం తెలుసుకొని డైరెక్ట్గా వాళ్ళతోటి మాట్లాడచ్చు. హే బాబు, వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ లాగిన్ టు దిస్ సర్వర్, దిస్ ప్రొడక్షన్ సర్వర్, దిస్ ఇస్ బ్యాక్ ఎండ్ సర్వర్, దిస్ ఇస్ డెవ్ సర్వర్, దిస్ ఇస్ డివి సర్వర్. ఎందుకు లాగిన్ అవుతున్నామో మనం తెలుసుకోవచ్చు. అట్లా ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఒక్క నిమిషంలోనే ట్రేస్ అవుట్ చేయొచ్చు మనం. అప్పుడు ట్రేస్ అవుట్ చేసినప్పుడు కొన్ని ఎవరైతే యూజర్స్ అట్లా లాగిన్ అవుతున్నారో వాళ్ళని తెలుసుకొని అవసరమైతే ఆ యూజర్స్ని లాక్ చేసేస్తా, అవసరమైతే ఆ యూజర్స్ని రిమూవ్ చేసి పడేస్తా నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే. ఎస్, వాళ్ళు మన యూజర్స్ కాదు. ఇలాగా లైనెక్స్ అనేది 100% ఫుల్ ప్లెడ్జ్డ్ సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట ప్రతిదానికి. అందుకే క్లయింట్స్ తప్పకుండా లైనెక్స్నే వాడతారనమాట. లైనెక్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దిస్ ఇస్ హైలీ ఫ్లెక్సిబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఎవరు? లైనెక్స్. ఏది? ఎస్, బిజినెస్ చేసుకోవడానికి, అంటే ఐటీ బిజినెస్ చేసుకోవడానికి. కాబట్టి పర్సనల్ కంప్యూటర్స్ అంటే విండోసే తప్పకుండా, పర్సనల్ కంప్యూటర్స్ అంటే మ్యాకే తప్పకుండా, యాపిల్ కంప్యూటర్స్ అయితే నీకు మ్యాక్. కానీ సర్వర్ సైడ్ మాత్రం బిజినెస్ మాత్రం టోటల్గా మొత్తం
లైనక్స్ సర్వర్లోనే నడుస్తూ ఉంటుంది. లైనక్స్ ఎవ్రీథింగ్ లైనక్స్. సరే ఓకే సార్, ఇది లాక్ చేసాం. మరి వాట్ అబౌట్ అన్లాక్ ఫ్రెండ్స్? అన్లాక్ యూజర్ మోడ్ చెప్పాలా? Hyphen. User User mode. -u v V. ప్రెస్ ఎంటర్ బటన్. సరే ఇప్పుడు ట్రై చేయి మళ్ళీ. ఎస్, న్యూ సెషన్లోకి వెళ్ళు, ప్రొఫైల్ 2 క్లిక్ చేయి, మళ్ళీ ఐపీ అడ్రస్ టైప్ చేయి, మళ్ళీ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. ఓకే ఓకే, లాగిన్ యాజ్ ఏ వి బాన్. అంటే ఇప్పుడు నేను యాక్సెస్ ఇచ్చా, పాస్వర్డ్ 1 2 3 టైప్ చేశా, అయిపోయింది. చూసావా, సక్సెస్ఫుల్గా లాగిన్ అయింది. కానీ వాడు లాస్ట్ ఫెయిల్డ్ లాగిన్ ఆల్సో అంటే చెప్పాడు, అయ్యా బాబు దేర్ వర్ 2 ఫెయిల్డ్ లాగిన్స్. అంటే నువ్వు కాదా అని కూడా మళ్ళీ తెలుసుకుంటావు నువ్వే. అరే 2 ఫెయిల్డ్ లాగిన్స్ నేను కాదే అంటే మళ్ళీ ప్రాబ్లం, ఇన్ఫార్మ్ చేస్తావు. ఎస్ అయ్య బాబు, సమ్వన్ ఈజ్ ట్రైంగ్ టు లాగిన్ టు దిస్ మై అకౌంట్ ప్లీజ్ అంటావు మళ్ళీ. అప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు. ఎవరు? లైనక్స్ తెలిసిన వాళ్ళే. ఎవరు? మీ సీనియర్సే, అంతే. ఎట్లా అనమాట. ఓకే, సో ప్రతిదీ కూడా మీకు యాక్సెస్ ఎవరో ఇస్తేనే కానీ మీరు ముందుకు వెళ్ళలేరు. అట్లాగే ఇందాక కూడా చెప్పాను, ఆ ఫైల్స్ మీద, ఆ డైరెక్టరీస్ మీద యాక్సెస్ ఇస్తే కానీ మీరు పని చేయలేరు. యాక్సెస్ ఇవ్వకపోతే నో, నథింగ్ ఇస్ దేర్. సపోజ్ లెట్సే ఇప్పుడు మీరు ఇదిగోండి రూట్ యూజర్, మీరు మనకి ఏబీసీ బ్యాంక్ అనే ఫోల్డర్ లోపల ఒక 5 ఫైల్స్ తయారు చేయాలా. ఎలా తయారు చేయాలా? ఏబీసీ బ్యాంక్ ఫోల్డర్ ఉంది కదా, ఎక్కడుంది అది? // ఉంది. బట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ 5 ఫైల్స్ ఇన్సైడ్ ఎ / ఏబీసీ బ్యాంక్ డైరెక్టరీ. హౌ? /ABC బ్యాంక్ అనేది ఉంది. ఓకే రైట్, దీని లోపల 5 ఫైల్స్ తయారు చేయాలి. 5 ఫైల్స్ ఎలా తయారు చేయాలి దాన్ని? ABC bank టచ్ రాయాలి. టచ్ అయితే టచ్ రాసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఏం రాయాలా? /ABC బ్యాంక్. తర్వాత మళ్ళీ // రాసి, మళ్ళీ ఫైల్ అనేది రాసి, కర్లీ బ్రేసెస్ రాసి 1.5. ఇది స్టోరీ. కర్లీ బ్రేసెస్ రాసి 1.5 అయిపోయింది ఫైల్. క్లారిటీ వచ్చిందా మీకు? ఇది అంటే 5 ఫైల్స్ డైరెక్ట్గా ఏబీసీ బ్యాంక్లో తయారవుతాయి. సరే చూద్దాం. టచ్ ఏబీసీ బ్యాంక్ ఫైల్, అంతే. ఓకేనా, క్రియేట్ అయిపోయినాయి. మరి ఎల్ఎస్ రాసి /ABC బ్యాంక్ అని నేను రాస్తే ఎస్, దాంట్లో ఉన్న ఫైల్స్ నాకు కనపడతాయి ఖచ్చితంగా. ఇప్పుడు భానుకి ఈ ఫైల్స్ కనిపిస్తాయా లేవా? చెప్పండి, ఎవరు చెప్తారు? భానుకి ఈ ఫైల్స్ కనపడతాయా అసలే లేవా? చెప్పండి. భానుకి ఫైల్స్ కనపడతాయా లేవా? ఫైల్స్ కనపడతాయి, కానీ ఆ డైరెక్టరీ మీద ఎటువంటి ఎటువంటి యాక్షన్ చేయడానికి లేదు, ఎటువంటి ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి లేదు. సరే చూద్దామా? ఎల్ఎస్ కొట్టి ఇక్కడ చూసావా, ఫైల్స్ కనపడ్డాయి. అంటే దాని అర్థం ఏంది? టిల్డా అంటే ఇక్కడ ఏంది ఫ్రెండ్స్? ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంకులో 5 ఫైల్స్ ఉన్నాయని కనపడుతున్నాయి అంతే. 5 ఫైల్స్లో డేటా కూడా చూడొచ్చు, ఫైల్స్ చూడొచ్చు, ఫైల్స్లో ఉన్న డేటాను చూడొచ్చు. కానీ అన్నెసరిగా ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో నువ్వు ఏదైనా సరే ఫోల్డర్స్ తయారు చేయాలంటే యూ నీడ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ అదర్స్. అవతల వ్యక్తి నుంచి నువ్వు పర్మిషన్ తీసుకోవాలా.